వాడు ఏం చేస్తాడంటే 10 మందిని కూర్చోబెట్టుకొని హోటల్కి వెళ్ళి లేకపోతే ఏదో మీటింగ్ పెట్టుకుని కూర్చొని తినేసి వెళ్ళిపోడు. కృతజ్ఞత కలిగిన వాడు, రక్షించబడిన వాడు, తప్పించబడిన వాడు, దీవించబడిన వాడు, దేవుని మేలు పొందిన వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా బలిపీఠాన్ని కడతాడు, బలిపీఠాన్ని నిర్మాణం చేసుకుంటాడు. ఈ రాత్రి బలిపీఠం అంటే ప్రార్థనకు సాదృశ్యం. సంఘమా, మనమందరము ప్రార్థించబద్దులం కావాలి. మేలు పొందుకున్న మనం ఏం చేయాలంటే ముందు ప్రార్థనా బలిపీఠాలను మనం కట్టుకోవాలి. దేవా, ఇంత మేలు చేస్తావు ప్రభువా, ఉపకారం చేస్తావు దేవా, ప్రాణభిక్ష పెట్టావు దేవా, నా కొడుకుల్ని, నా కోడండలను, నా భార్యను, నా కుటుంబాన్ని కాపాడా దేవా, నీకు థ్యాంక్స్ దేవా అని ప్రభువుని స్తుతించడానికి బలిపీఠాన్ని నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. వేయి దినాల కంటే శ్రేష్టమైనది, దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను పాలించగా. కానుక నైపుణి నీ సన్నిధిలో, కానుక నైపుణి నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను పాలించగా. నీ దివ్య సేవను ధూళినైన నేను చేయకృపనిచ్చితివి దూతలు చేని. నీ దివ్య సేవను ధూళినైన నేను చేయకృపనిచ్చితివి ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను పాలించగా. కానుక నైపుణి నీ సన్నిధిలో, కానుక నైపుణి నీ సన్నిధిలో.